సూర్యగ్రహణం అర్థం చేసుకుందాం. వెనుక ఒకసారి చంద్రగ్రహణం గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం? మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వాస్తవంగా కూడా సూర్యుడు, భూమి, చంద్రుడు మూడు ముఖ్యమైనటువంటి గ్రహములు. గ్రహం అంటే గృహ్ణాతీతి గ్రహ, గ్రహించుట గ్రహము. ఆ మూడింటిని కూడా మనం గ్రహిస్తున్నాం. బయటదంతా కూడా ఉపమానమని, తన గ్రహింపు ఉపమేయమని, తనకు విజ్ఞానం అవుతుందని, అటువంటి జ్ఞాన విజ్ఞానములను సూర్యుడు, భూమి, చంద్రుడు అందిస్తున్నారని అప్పుడు చెప్పుకున్నాం. సూర్యుడంటే తేజస్సు, తన ప్రశాంతత, తన జ్ఞాన విజ్ఞానములు అని. భూమి అంటే భవతీతి భూమి, తనకు గ్రహింపులో ఏమి కలుగుతున్నదో, ఎటువంటి జ్ఞాన విజ్ఞానములు కలుగుతున్నాయో, పడిపోవటం తెలుస్తుందో, ఎదగటం తెలుస్తుందో, ఇది భూమి. అయితే ఈ పడిపోవటం, ఎదగటం అన్నటువంటి వ్యత్యాసంలో ప్రవర్తిస్తున్నటువంటి భూమికి అంటే మనిషికి భౌతికంగా ఎట్లాగైతే సూర్యుని యొక్క రశ్మి భూమి మీద పడితే వేడిగా ఉంటుంది ఎట్లాగో, అట్లాగే శాస్త్ర జ్ఞానం కానీ, తన ప్రత్యక్ష జ్ఞానం కానీ, తనకు నిర్దేశించినటువంటి విజ్ఞానం కానీ మనిషి తన ప్రవృత్తిలో ఉన్నందువల్ల అతనికి చాలా తీవ్రంగా కష్టతరంగా ఉంటుంది. నియమం అంటే పెద్ద గడ్డు సమస్యలాగా ఉంటుంది. కానీ అదే సూర్యరశ్మి చంద్రుని మీద పడి పరావర్తనమై తన దాకా వస్తే భూమి మీద చల్లగా ఎట్లా ఉంటుందో, అట్లాగే అంత గడ్డుగా కష్టతరంగా అనుకుంటున్నటువంటి నియమము, శాస్త్రజ్ఞానము తాను సాధన చేసి తీసుకుంటే తనకు చల్లగా ఉంటుంది, ప్రశాంతత అందుతుంది. ఈ విధంగా చంద్రుడు అంటే సాధన అని అర్థం చెప్పుకున్నాం. అప్పటికి సూర్యుడు అంటే శాస్త్ర విజ్ఞానము, తన ప్రశాంతత అన్నటువంటి ప్రమాణము. భూమి అంటే తీసుకోవటంలో తనకి ఏం కలుగుతున్నదో ఆ కలుగుట అనేటటువంటి స్వరూపం భూమి అని, తన సాధన చంద్రుడు అని చెప్పుకున్నాం. ఇది చంద్రగ్రహణంలో ఎట్లా ప్రవర్తించిందో అట్లాగే సూర్యగ్రహణంలో కూడా. సూర్యగ్రహణం ఇప్పుడు కూడా అమావాస్యలో వస్తుంది. అమావాస్య అంటే కలిసి వసించుట అని అర్థం. అమావాస్య, సూర్యచంద్రులు కలిసి వసించుట అమావాస్య అని అర్థం. అయితే అమావాస్య రోజున మనకు చీకటి వస్తుంది అంటే అర్థం ఎట్లాగూ, శాస్త్ర పరిజ్ఞానము మనకు అందటం లేదు, సాధన కూడా అందటం లేదు భూమికి. ఎవరి వల్ల అందటం లేదు? భూమి తిరగటం వల్లనే అందటం లేదు. చంద్రుడు భూమిని అంటిపట్టి తిరుగుతున్నాడు. చంద్రుడు తనను అంటిపట్టి తిరుగుతుండగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ కనిపించేటువంటి స్వరూపమే, ఆ తరుణము, ఆ సమయమే అమావాస్య అయింది. సూర్యగ్రహణం కూడా ప్రతి అమావాస్యలో రాదు, ఎప్పుడో ఒక అమావాస్యలో వస్తుంది. చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమిలో రాదు, ఎప్పుడో ఒక పౌర్ణమిలో వస్తుంది చంద్రగ్రహణం. సూర్యగ్రహణం ఎప్పుడో ఒక అమావాస్యలో వస్తుంది. అమావాస్యలో ఇద్దరు కలిసి ఉండటంలో, ఆ తిరగటంలో కొంచెం ఊహించుకోవాలి. భూమి తన వెనుక చంద్రుని పెట్టుకుని తిరుగుతోంది. ఆ తిరగటంలో
అది ఒక 3 డైమెన్షనల్ జామెట్రీ. అది ఆ తిరగటంలో ఒకానొక సమయంలో చంద్రుడు వెళ్ళి భూమికి అడ్డం పడతాడు. ఈ జామెట్రీలో ఒకసారి, అది ఎప్పుడో 1979లో కావాలి, 9 గ్రహములు ఒకే లైన్ వరుసలో వచ్చినాయి. అప్పుడు చాలా విపరీతం అవుతుందని వాళ్ళు చెబితే అప్పుడు మధ్యాహ్నం వచ్చింది. అది మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా శ్రీకృష్ణానంద మఠంలో ప్రవచనం చెప్పుకున్నాం. అట్లాగే ప్రతిసారి సూర్యగ్రహణం ఎప్పుడు అవుతుందో అప్పుడు ఈ భూమి చంద్రుని వీపు మీద పెట్టుకుని తిరిగినట్టుగా అది తిరుగుతుంటుంది. అందులో భూమికి సూర్యుడికి కూడా కాదు, భూమికి చంద్రుడికి కూడా కొంత వెడం ఉంటుంది. ఆ వెడం పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఒకానొక క్రమంలో ఏమవుతుంది, సూర్యుని యొక్క వెలుగుని చంద్రుడు పూర్తిగా అడ్డగిస్తాడు. ఈ బొమ్మ పైన మాట చూసాం, ఇప్పుడు కూడా చూడండి. ఇది సూర్యుడు, ఈ పక్కకి చంద్రుడు వచ్చాడు. చంద్రగ్రహణం అప్పుడేమో ఇక్కడికి వచ్చాడు, చివరికి వచ్చాడు. ఇప్పుడేమో భూమికి సూర్యుడికి మధ్యలోకి వచ్చాడు. ఇది అమావాస్య చంద్రుడు, అదేమో పౌర్ణమి చంద్రుడు. ఇది పౌర్ణమి చంద్రుడు, ఇది అమావాస్య చంద్రుడు. ఇప్పుడు దీనిలో చూడండి ఏమవుతుందంటే, చంద్రునికి ఇక్కడ ఈ చంద్రుడికి సూర్యుని పక్షమేమో వెలుగు ఉంది, భూమి పక్షమేమో పూర్తిగా నీడ వచ్చింది. కనుక ఆ నీడ వచ్చి అవతల సూర్యుని కనిపించకుండా చేస్తుంది. అడ్డం వచ్చింది, పూర్తిగా సూర్యుని కనిపించకుండా చేస్తుంది. ఒక్కొక్కప్పుడు పూర్తిగా కనిపించకుండా ఉన్నట్టుగా కూడా ఆ క్రమం, తిరిగే క్రమం బట్టి పూర్తిగా కూడా సూర్యుడు కనిపించినట్టుగా ఉంటుంది. లేకపోతే ఒక పాక్షికంగా, అంటే పార్షియల్గా సూర్యుడు కనిపించకుండా రావటం, అటువంటిది గ్రహం. అప్పుడప్పుడు గ్రహం పాక్షికమని పూర్ణమని అంటూ ఉంటారు. ఇది భౌతికంగా విశేషం. ఇప్పుడు దీన్ని తత్వపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకునేటప్పుడు తన సాధన తన జ్ఞాన విజ్ఞానములకు అడ్డం వచ్చింది. చంద్రుడు సూర్యుడికి అడ్డం వచ్చాడంటే తన సాధన, తన ప్రశాంతతకు, తన జ్ఞాన విజ్ఞానములకు అడ్డం వచ్చింది. అంటే అప్పటికి సాధన ఎంత తీరుగా ఉందో మనకు అర్థమవుతుంది. సాధనని సత్వరజస్తమో గుణముల్లో ప్రవృత్తిలో చేసుకుంటూ పోతుంటే మనకు అది స్వరూపం అందదు. ఇంకా కూడా గురువు చెప్పేది కూడా అర్థం కాదు. తనకు ప్రత్యక్ష ప్రమాణం, ప్రశాంతత అవన్నీ తనకు అందటం ఇప్పుడు గురువు దగ్గర అందించుకునేటటువంటి ఆ స్థితిలో ఉంటుంది. శాస్త్రము ఎట్లా చెప్తుంది, ఒక తత్వ దృష్టితో ఒక గ్రహింపు, సెన్స్ అంటారు, ఆ గ్రహింపుగా చెప్తుంది. మనం దాన్ని స్థూలంగా తీసుకుంటాం. అట్లా తీసుకుంటామంటే ఆ గ్రహింపు ఎక్కడ తప్పుతుంది, బయట మనం తిరిగాడుతూ చేసే ప్రతి చిన్న పనిలో కూడా అది ఉంటుంది. పని చేస్తున్నామా, గ్రహింపు తీసుకుంటున్నామా? గ్రహింపు తనకు తన యందు తన స్థానంలోనే ఉంటుంది. మామూలు భాషలో బుద్ధితో చేస్తున్నావా, బయట పని చేస్తున్నావా? బయట పని చేస్తున్నావా, బుద్ధి పని చేస్తున్నావా? బుద్ధి అంటే బుధ అవగమనం అంటే తన ఉనికి యొక్క గ్రహింపుని, సచ్చిదానందముల స్మృతిని భద్రంగా పెట్టుకోవటం బుద్ధి. ఈ భద్రంగా పెట్టుకోవటం అనే సచ్చిదానంద స్మృతిని భద్రంగా పెట్టుకోవటం అనే పని చేస్తున్నావా, బయట పని చేస్తున్నావా?
ఈ మధ్య ఒక వీడియోలో పాత్ర పానీయ న్యాయం అని చెప్పుకున్నాం. పాత్రలో అంటే గిన్నెలో పానీయం ఉన్నది. పాత్ర యొక్క అది పాత్ర, దాని యొక్క పాత్ర ఎంతవరకు అంటే పానీయం అని పెట్టుకోవడం అంతవరకే. కానీ పానీయం యొక్క విశేషము, పానీయమును మనం తీసుకున్నట్లుగా పాత్రను తీసుకోము. పాలని తాగేసి ఏం చేస్తాం, గిన్నెని పక్క పెట్టేస్తాం. అన్నం తినేసి పప్పు తినేసి గిన్నెని పక్క పెట్టేస్తాం. అదంతా. అట్లాగే పాత్ర పానీయ న్యాయంగా తన భౌతిక శరీరంలో కూడా కణములు అనేటటువంటి భౌతికము ఓ పాత్రలాగా ఉండి దానిలో తన సంస్కారము పానీయంలాగా ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనం బయట పనిచేసేటప్పుడు కరచరణాలతో దేహంతో చేస్తున్నాం అన్నప్పుడు ఇది భౌతికమైనటువంటి కణములతో రక్తమాంసములతో చేస్తున్నాం. అది భౌతిక స్వరూపమా లేక దానిలో తాను ఉంచినటువంటి సంస్కార స్వరూపమా? రెండు ఇట్లా సమన్వయమై ఉన్నాయి. సమన్వయమై ఉన్నప్పుడు దేని పని అది చేస్తుంది. మామూలుగా పనులు చేస్తూ ఉంటే వాళ్ళ సంస్కారం బయటపడిపోతుందని మనకు లోకం తెలుసు, కానీ దానికి విలువ ఇవ్వటం లేదన్నమాట. కనుక మనం సంస్కారాన్ని సిద్ధి చేసుకోవటం కోసమే మనకు కావాలి. అది మనం చేయాలి. అది ఒక పని, అది కూడా గుర్తించాలి. బయట పని అంటే ఫ్యాన్సీ చేయటము, గరిటె తీసి గిన్నెలో కలయబెట్టడము, ఇంకో పని చేయటము, లేకపోతే పెద్ద కంప్యూటర్ పని చేయటము, ఇంకో పని చేయటం లోటు బయట కోటాను బహుళంగా ఉన్నాయి పనులన్నీ. ఆ బహుళములన్నింటినీ కూడా తన ఒక బుద్ధితో చేస్తాడు. ఒక బుద్ధి అంటే ఆ బుద్ధికి ఒకటే స్వరూపం ఏమిటది? సచ్చిదానంద స్మృతిని కూర్చుకోవటం. కర్ర పట్టుకొని అవతదాన్ని కొట్టాడు, గరిటె పట్టుకొని తిప్పుతున్నాం. ఆ తిప్పడం ఎప్పుడు జరుగుతుంది? గరిటె పట్టుకుని ఉంటే జరుగుతుంది. అట్లాగే బయట పని తన బుద్ధిని పట్టుకుని ఉంటే జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు దీనిలో మరి ఎట్లాగైతే సూర్యుడు భూమికి అడ్డం కనిపించట్లే, చంద్రుడు అడ్డం వచ్చాడు. చంద్రుడు అడ్డం వచ్చినందువల్ల చంద్రుడి పక్షం కూడా నీడ ఉంది భూమికి. అంటే చంద్రుడు కనిపించట్లేదు, సూర్యుడు కనిపించట్లేదు భూమికి. అంటే ప్రశాంతత కనిపించట్లేదు, శాస్త్రజ్ఞానము కనిపించటం లేదు, సాధన కూడా కనిపించటం లేదు. అప్పుడు మన జీవితం ఎట్లా ఉంటుంది? చిమ్మ చీకటి. అందరూ అట్లాగే బతుకుతారు, సామాన్య సాధకులు కూడా అట్లాగే బతుకుతారు. మరి సాధనలో ముందంజ వేస్తున్న వాళ్ళకి కూడా హెచ్చరిక చేస్తుంది. ప్రకృతి జ్ఞానవానపి సదృశం చేష్టతే స్వస్యాహ అన్నారు. జ్ఞానులు కూడా వాళ్ళ ప్రకృతి తగినట్టుగానే ప్రవర్తన చేస్తారు. కనుక ఈ తప్పించడం కోసమని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు శాస్త్రం అర్థం చేసుకుని దాన్ని కుతర్కం చేయటం అనేటటువంటిది చేస్తున్నారంటే శాస్త్రంనే కుతర్కం చేస్తున్నాడా, తన ప్రశాంతతనే పోగొట్టుకుంటున్నాడు, తన ప్రశాంతతనే కుతర్కం చేశాడు. ఈ మాట అర్థం కావాలి అందరికీ. తన ప్రశాంతతనే కుతర్కం చేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ శాస్త్రం అంటే ఏముందండి అంటే, శాస్త్రం మరి తపస్సుతో రాసినటువంటి, వాళ్ళ తపస్సు కనుక నా తపస్సు చాలా గొప్పది అన్నటువంటి ఒక జ్ఞాని, ఒక బ్రహ్మచారి అటువంటి మాటలు మాట్లాడితే తను ఏమింటాడు? అవి వివరించి చెప్తున్నప్పుడు కూడా నేను వినటం లేదు, నాకు అక్కర్లేదంటే తను తాను ఎంత వక్రం చేసుకుంటున్నాడో తెలియాలి. అట్లా ఉంటుందో అట్లాగే గురువు చెప్పేది కూడా అట్లాగే. శాస్త్రం ఒక సెన్స్ని ఎట్లా ఇస్తుందో గురువు చెప్పేది కూడా ఒక సెన్స్ ఉంటుంది అనమాట. సెన్స్ అంటే గ్రహింపు. ఏం గ్రహించాలి? పాత్ర పానీయ న్యాయంలో పానీయమును గ్రహించాలి, పాత్రని కాదు. అట్లాగే బయట చేసేటప్పుడు బయట పనిని కాదు, ఆ బయట పనిని ఏ సెన్స్తో చేస్తున్నావో ఆ సెన్స్ను సర్దుకునేటట్టుగా ఉండాలి. అది ఒక్కటే పని. ఆ పని పూర్ణంగా అయిపోతే తన ముక్తి. ఇన్ని జన్మలు అయినప్పటికీ ఆ పని ఒక్కటి చేయడం చేత కాదు. దానిలో ఎట్లా ఉంటుంది అంటే, కళ్ళజోడు అనమంటే కళ్ళజోడు అంటాడు. అది మార్చి కాదు, కళ్ళజోడు అనిపించాలంటే దాన్ని చూపించి కళ్ళ అన్నప్పుడు నాలిక పై తెగుతుంది, ఇల్లా పలుకుతుంది.
కళ్ళ అంటే నాలిక కాస్త మడిచి లోపల అనాలి అని ఇంత చెప్పించినప్పుడు కూడా వాడి చేత మళ్ళీ తప్పకుండా పలికించాలంటే ఒక జన్మ పట్టిందంటే, జన్మంతా పట్టిందంటే ఒక్క వాగింద్రియంలో ఒక్క పదాన్ని ఇంత ఉంటే వాడి ప్రవృత్తి ఎంత ప్రగాఢంగా ఉందో మనం గుర్తించాలి. దానికి ఏం చేసినా తిట్టినా తిమ్మినా కూడా ప్రగాఢంగా ఉంటుంది. దీనిలో ఒక చిన్న విషయం చెప్పుకుంటాను చూడండి. జయ విజయులు మరి ఏదో తప్పుగా ప్రవర్తించారు ఎవరు శౌనకాది మునులు వచ్చినప్పుడు, శౌనకాది వాళ్ళు శనక సనందన సనాతన సన సుజాతులు అని నలుగురు వచ్చారు. వాళ్ళ దగ్గర తప్పుగా ప్రవర్తించారు, వాళ్ళు శాపం పెట్టారు. ఇప్పుడు శాపం పెడితే వాళ్ళనేమో మరి మూడు జన్మల్లో రాక్షసుడిగా బతికి తొందరగా నా దగ్గరికి వస్తారా, 7 జన్మల్లో భక్తులుగా బతికి ఉపయోగిస్తారంటే వాళ్ళ భక్తి ఉన్నది కనుకనే వాళ్ళే ఉన్నారు. మేము 3 జన్మల్లో రాక్షసమైనా సరే తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తామంటే ఇప్పుడు వాళ్ళు రాక్షస జన్మ పెడితే వాళ్ళని మళ్ళీ తీసుకురావటానికి విష్ణువు మళ్ళీ అవతరించి ఒక అవతారం అంతా ప్రవర్తించి ఆగి వాడిని మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది. ఇది గురువు యొక్క సమస్య. ఆగాలి, వాని ప్రవృత్తి తీసుకురావాలి. దానికి సామధాన భేద దండోపాయాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే ఆ భారం అంతా గురువు మీద ఉంటుంది. ఈ భారం అంతా గురువు మీద అనేది గురువు ఒక సజీవమైన స్వరూపం. సాధకుడు ఎట్లా సజీవమో, సాధన ఎట్లా సజీవమో, సాధన ఎట్లా ధారణ స్వరూపమో, ధారణ రెండింటిని పోల్చుకోవటం. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ఎట్లా బాధపడుతుంటారో అంత ఉంటుంది. మరి ఎంతమంది అనుసరించే వాళ్ళు వస్తే వాళ్ళందరి భారం అంతా కూడా గురువు మీద ఉంటుంది. ఆ మాత్రం తెలుసుకోకుండా తన ప్రవర్తనతోనే తన ప్రవృత్తితోనే ప్రవర్తించుకుంటూ పోతుంటాడు అనుకోండి, అప్పుడు భూమికి తన సాధన అడ్డం వస్తే, మరి చంద్రుడు అడ్డం వస్తే భూమికి సూర్యుడు కనిపించలేదు, చంద్రుడు కనిపించలేదు. ఎట్లాగో తనకు కూడా మరి ఆ సమయంలో ప్రథమైనప్పటికీ శాస్త్రాన్ని ఎదిరించిన వాడు, గురువుని ఎదిరించిన వాడుగా ఉంటే, కాదనేట్టుగా ఉంటే అది నీ కాదంటలే అంటాడు, కాదంటేనే అంటుంటాడు. దానికి ఒక చిన్న సమస్య ఈ రోజు ఈ క్షణానికి గడిచినటువంటి ఒక సమస్య. మోవలో మండపం మీద కడుతున్నాడు. దాని ముందు శ్రీకృష్ణానంద మఠం అని బోర్డు వేయమని చెప్పాం. చిన్న విషయం అది అక్షరాలు పట్టుకొచ్చాడు. 2 అడుగులు వెడల్పు ఉంది. 2 అడుగులు వెడల్పు ఉంటే 10 అంగుళాలు వచ్చేసి 10 అంగుళాలు అంటాడు కానీ చెప్పింది వినిపించుకోడు, నిండుగా ఉండాలంటే పెట్టాడు. కుదించినట్టుగా ఉంది. అంత పొడి వెడల్పు ఉంటే ఇంత అక్షరాలు వేశాడు, ఇంత పొడి వేశాడు. ఆ పైన బార్డర్ తీసేయమని చెప్పేసి వస్తే బార్డర్ పెట్టాడు 3 అంగుళాలు, బార్డర్ పెట్టాడు, కింద 3 అంగుళాలు పెట్టాడు, కుదించాడు దాన్ని. దూరం చూస్తే కనిపించదు, నిండుగా ఉండాలి. పైగా ఉంటాడు సూపర్గా ఉన్నాయి, A1గా నెంబర్ 1గా ఉన్నాయి నా అక్షరాలు అంటాడు. నీ అక్షరాలు నెంబర్ 1గా ఉన్నాయి సరే, నిండుతనం ఉండాలిగా. నిండుతనం నెంబర్ 0గా ఉంది. చెబితే వినిపించుకోడు. ఆ పనివాడు ఎట్లా ఉంటాడో అతనితో చాలా రాద్ధాంతపడాల్సి వచ్చింది. అతను ఎట్లా ఉంటాడో అట్లాగే చెప్పగా ఎన్ని మాట చెప్పినప్పుడు కూడా అదే తీరుగా ప్రవర్తిస్తూ ఉంటే గురువు చెప్పే మాటల్లో తెలుసుకుంటే అప్పుడు శాస్త్రం ఏం చెప్తుందో అర్థమవుతుంది. శాస్త్రానికి గురువుకి తేడా ఏమిటంటే, శాస్త్రము మనకు డెడ్ లాంగ్వేజ్ అంటుండేవారు గురుదేవులు. అంటే అది సజీవంగా కాదు, దానికి జీవం ఇచ్చి మనం తీసుకోవాలి. గురువు ఎట్లా వస్తున్నారంటే సజీవమైనటువంటి భాష, అది నిర్జీవమైన భాష, ఇది సజీవమైన భాష. ఆ మాత్రం విలువ తెలియకుండా గురువు దగ్గర ప్రవర్తించాలంటే ఎట్లా వస్తారు? ఇప్పుడు దీనివల్ల ఇది చెప్పమంటే ఓ నిగ్రహం అంటే ఓ ప్రతిదానికి ఒకడు అడ్డం వేస్తుంటే వానికి సరళంగా ఎట్లా చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే ఈ రోజుల బయట సమాజం కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది, వేరే వైపు మళ్ళిస్తుంది మనుషుల్ని.
దానికి గురుదేవులు ఒక మాట చెప్తుండేవారు. తార్ రోడ్డు వేస్తుంటే రోలర్ తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగుతూ ఏం చేస్తుంది, వేసినటువంటి తారు కంకర మూతి ఓటు అంటుకుంటే ఏం చేస్తాడు, వెనకాల వాడు గీకేస్తుంటాడు. అట్లాగే గురువు శాస్త్రం చెప్పింది, గురువు చెప్పేది, తన ప్రత్యక్ష అనుభవం చెప్తున్నటువంటి దాన్ని సమాజము, ప్రభుత్వము గీకేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ దృష్టి విషయ దృష్టితో వాళ్ళు ఏదో గొప్పగా చేయాలనుకుంటారు. మనుషుల్ని దాన్ని అటువైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా సూర్యగ్రహణమునందు దోషం. అసలు సూర్యగ్రహణం అంటే, చంద్రగ్రహణానికి ఏం చెప్పుకున్నాం, చంద్రగ్రహణం అంటే చంద్రస్య గ్రహణం, చంద్రుని గ్రహించడం, సాధనను గ్రహించడం. ఇప్పుడు మన చంద్రగ్రహణం అంటే ఎట్లా వస్తుంది, సాధనకు ఆవరణ ఎట్లా వస్తుందో అది గ్రహించడం అయిపోయింది. అది ఎట్లా తిరిగిపోయిందో అట్లాగే సూర్యగ్రహణం అంటే తన ప్రశాంతతను గ్రహించుట, శాస్త్ర విజ్ఞానమును, జ్ఞాన విజ్ఞానమును గ్రహించుట, ఇది సూర్యగ్రహణం. ఇప్పుడు ఇదేమైంది, దానికి తన సాధన అడ్డం వేసుకుంటే సూర్యగ్రహణం కాదు, అడ్డమైపోయింది. అవుతుందా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, శాస్త్రములను బయట చూపించినట్టు ఉపమానములను అది ఏం చూపిస్తుంది, ఆయన ఇట్లా వస్తుందయ్యా అటు చూపిస్తుంటే మనకు అర్థం కాలే. ఏం చేస్తాము, సూర్యగ్రహణం వచ్చింది అంటే, చంద్రగ్రహణం వచ్చింది అంటే మనం ఏం చేస్తామంటే చాలా బుద్ధిమంతులుగా మనం ఏం చేస్తాం, దర్భలన్నీ వేసుకొని మళ్ళీ తర్వాత తినాలిగా, దర్భ వేసుకొని శాస్త్రం చెప్పింది అంటాడు, అది కూడా వేసుకొని కూర్చుంటాడు. మరి ఎట్లా గర్భిణీ స్త్రీలు అయితే అటు ఇటు కదలకుండా పడుకోవాలి, లోపల వాడికి అడ్డం వస్తుందంటే ఏమైపోతుందని చెప్పి పడుకునే వాళ్ళు పడుకుంటారు, లేదంటే అదేం కాదు లేని తిరిగేవాళ్ళు ఉంటారు లోకంలో. వాళ్ళు ఎట్లా పుడితే నాకేం కనుక అవసరమైతే లేదా వాడిని ఇప్పుడు ఏం తెలిసింది, వాడిని కంఠం వీసి చంపేస్తే సరిపోతుంది. అంత నీచంగా వెళ్ళిపోయినారంటే అర్థమవుతుందా. అట్లా తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటే, అంత నీచంగా బయట చేస్తుంటే, గురువులు బోధ కానీ, గురువులు ఎంత శాస్త్రం చూపించినా నీ పరివర్తన ప్రవర్తన చూపించుకుంటూ, నీ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే పరివర్తనగా ఉండాలి అని ఈ మాటలు చెప్పినా ఏం అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు ఏం చేయాలి, గురువు తలకాయ గోడగేసి కొట్టుకోవాలంతే. అమ్మ గురువుకి అంత కోపం వస్తుంది తలకాయ వేసి కొట్టుకోవాలంటే, విష్ణువు ఏం చేయాల్సి వచ్చింది, రాక్షసులు తీసుకెళ్ళాలంటే అంత అవతరించి అన్ని సంవత్సరాలు భౌతిక శరీరంలో బతికినట్టుగా బతికి చేయాల్సి వచ్చింది. కృష్ణుడు ఏం చేయాల్సి వచ్చింది, నిలబెట్టి కురుక్షేత్ర యుద్ధం చేయించాల్సి వచ్చింది. అంత చేసి చివరికి అందరూ పోయినారు, అంత చచ్చిపోయినారు. ఎవరు విధవ లేనట్టు ఆడవాళ్ళు మీరారు, వెళ్ళిపోయారు. అంతే. ఇప్పుడు ఏమైంది చెప్తే అర్థం కాదు. అటు దుర్యోధనుడికి అర్థం కాలే, ఇటు ధర్మరాజుకి అర్థం కాలే. తలకాయ పగలగొట్టుకుంటాటేగా, చెంపలేసుకుంటాడు. అమ్మో గురువు చెంపలేసుకుంటాడు, తలకాయ పగలగొట్టుకుంటాడు, ఎదిరిస్తాడు, కోపం వస్తుంది. గురువు కూడా కోపం వస్తుంది అంటే ఇది కోపమా, ఇది కూడా అర్థం కాదు. ఇది కూడా అర్థం కాకపోవటమే సూర్యగ్రహణం. గురువుల కోపము ఎట్లా ఉంటుందంటే, గురువులకు కానీ శాస్త్రం కానీ కోపం ఎట్లా ఉంటుందంటే నీటి మీద అక్షరాలు రాసినట్టుగా ఉంటుంది. సృష్టికి కోపం వస్తే ఏం చేస్తుంది, ఒక ఉధృతాన్ని తీసుకొస్తుంది. మాటిమాటికి సముద్రంలో ఉప్పెనలు వచ్చినాయి. అది నీటి మీద అక్షరం చేసినట్టుగా. అంత చేసినప్పుడు కూడా దాన్ని వేరే విధంగా తీసుకొని వాళ్ళకందరికీ నష్టపరిహారం ఇవ్వాలని, అంత ప్రభుత్వం అని ఇవ్వాలని ఇట్ట అనుకున్నారే కానీ సంస్కారమును తీసుకోవటం, శుద్ధి చేసుకోవడం అనే అంశము సమాజానికి ఎట్టలేదో, ప్రభుత్వానికి ఎట్టలేదో, సాధకుడికైనా ఉండద్దు. చెడిపోయేది ఎవరు, అయ్యా సమాజం నన్ను పాడు చేసింది, మరి అట్ట అయింది, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారంటే తనకు సరిపోతుందా, తనకు ప్రశాంతత వస్తుందా? ఈ మాత్రం కూడా తెలియకపోతే, అర్థమవుతుంది, ఈ మాత్రం కూడా తెలియకపోతే ఇది కదా సూర్యగ్రహణం మనం చేసుకున్నది. సూర్యుని ఈ విధంగా గ్రహిస్తున్నాం అన్నమాట. సూర్యుని ఎట్లా చేస్తున్నా, తన సాధనను మార్చుకొని తన సాధనను సున్నా చేసుకుని గ్రహిస్తున్నాం అన్నమాట. అది మాటి జరుగుతుంది మనకు. సూర్యుడికి వల్లనే అమావాస్య వస్తుంది, ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల పౌర్ణమి ఎట్లా వస్తుందో ప్రతి నెల అమావాస్య కూడా అట్లాగే వస్తుంది. అది నీకు ఎట్లా మాటికి ఆవృతంలాగా వస్తుంది.
మాసం అంటే కొలత, ప్రతి మాసం వస్తుందంటే ప్రతి కొలతలో వస్తుంది అని అర్థం. ప్రతి చిన్న ప్రవర్తనలో కూడా నీకు శుక్లపక్షము కృష్ణపక్షం వస్తుంది, పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది, మళ్ళీ ఇంకోప్పుడు ఎప్పుడు వస్తుంది, పూర్తిగా గ్రహించేట్టుగా అడ్డం వచ్చినట్టుగానే వస్తుంది. ఇది మనకు బయట ఉపమానం చూపిస్తుంది, మన దగ్గర జరుగుతుంది. అయినా నాకేం అర్థం కావటం లేదంటే ఎట్లా? అర్థం కాకుండా మట్టి బుర్ర అది కాదు కదా. మానవుడు కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? మానవ జన్మ కంటే ఉత్తమ జన్మ లేదు. మానవుడికి ఎందుకు అర్థం కావటం లేదంటే ముందు తిరస్కార భావం, ఆ ప్రవృత్తిని విడవలేడు. ఒక సవరణ గురువు చెప్తే దానికి 1,000,000 చెప్పుకొని గురువుదే తప్పని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ గురువు తనకు ఒక గ్రహింపుని ఇస్తున్నారు అని దాకా ఉండరు. అది లేకపోతే గురువు దగ్గర చేరేవాడు కాదు. గురువును గ్రహించుట సంస్కార శుద్ధియే. ఆ పాట విన్నప్పటికీ కూడా మనం అట్లాగే ఉంటే, ఎన్ని జన్మలైనా సరే గురువు దగ్గరికి పోయి శ్రవణం చేయటం అంటే దూరంగా పేరంటానికి వచ్చినట్టుగా వింటే ఎట్లా అవుతారు? దగ్గరగా వచ్చి కూడా మన ప్రవృత్తి అట్లాగే ఉంటే, కోపం వచ్చి తిట్టిస్తున్నదాకా చేస్తే, ఒక తప్పు చూపించినప్పుడు అది విషయాత్మకమైన తప్పు కాదు, అది నీ బుద్ధి తప్పు అని మాటి చెప్పి, బుద్ధి తప్పు అంటే తన సంస్కార శుద్ధిని తప్పు అంటే తన సచ్చిదానంద స్మృతిని, తన ఉనికిని తాను భద్రంగా పెట్టుకోవటంలో తప్పు. బయట తప్పు అనేది సంస్కార శుద్ధి తప్పు, తన సచ్చిదానంద స్మృతిని దగ్గర పెట్టుకోవడం తప్పు. ఆ తప్పే తనకు వేరైన ప్రవృత్తి రూపంలో వస్తుంది. ప్రవృత్తి అంటే తన సంస్కారాన్ని భద్రంగా చేసుకోలేకపోవటం అనేటువంటి సాధన తప్పు, తన సచ్చిదానంద స్మృతిని దగ్గర పెట్టుకోవటం చేత కాకపోవటం అనేటటువంటిది అర్థం ప్రవృత్తి అంటే. వేరే అర్థాలు చెప్పద్దు. ప్రతి పదమునకు పాడు చేసి అంత నాశనం చేసినట్టుగా చేస్తే ఎట్లా బాగుపడాలి? భాషలు పాడిపోయినాయి, సంస్కృత భాషను పాడు చేసుకున్నాడు, బతుకును పాడు చేసుకున్నాడు, తినటం మాట చేశాడు. మరి ఇంకా తన వారు అనే వాటిలో అన్ని నా అనుకోవటంలో నా అనేటటువంటిది అది ఆత్మస్వరూపంగా చేసుకున్నాడా, అహంకార స్వరూపంగా చేసుకున్నాడా, అది కూడా తెలియటం లేదు. గురువు చెప్పేది చాలా లోతుగా ఉంటుంది. మరి చెప్పుకుంటాం, ఎంత లోతుగా ఉంటుందంటే ఆ లోతులో నువ్వు ఉన్నావు, అంత శుద్ధంగా నువ్వు ఉన్నావు. నీ శుద్ధ స్వరూపాన్ని చూపిస్తాడు. మరి నయాన కానీ భయాన కానీ సామధాన భయ దండోపాయాలు ఏం చూపినా ఆయన చూపించేది అదే చూపిస్తారు. దానికోసమని ఎటువంటి హావభావాలు చూపించినప్పుడు కూడా అది నీ కోసమే కానీ అది వారి స్వరూపం కాదు. ఈ మాట మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి అంత ఆయన చేశాడని ఒక విషయంలో తప్పు ఉంటేప్పటికీ దాన్ని బయటికి తీసి జాడించి చివరికి అది గురువు తప్పనే అంటే అర్థమవుతుందా? ఇది సూర్యగ్రహణం అంటే సూర్యుని సాధన అడ్డం వేసుకొని సూర్యుని కూడా గ్రహించకుండా చేసిన సూర్యగ్రహణం అనేటటువంటి జరుగుతోంది అని ఈ సృష్టి యొక్క తీరు, మానవుల తీరు చూపిస్తుంది బయటది. కానీ శాస్త్రము, గురువు తన ప్రవర్తన ఏం చూపిస్తుంది? సూర్యగ్రహణం అంటే తన జ్ఞాన విజ్ఞానములను గ్రహించుట, తన ప్రశాంతతను గ్రహించుట. చంద్రగ్రహణం అంటే తన సాధనను స్పష్టంగా పూర్ణంగా గ్రహించడం చంద్రగ్రహణం. దాన్ని కూడా పాడు చేసుకుందాం మనం. అర్థమవుతుందా? ఇది కాకూడదు. కనీసం సాధకులు గుర్తించాలి. నయాన్ని కానీ భయాన్ని కానీ చేసి మరి తన పిల్లల్ని ఎట్లా పెంచుతాడో అట్లాగే పిల్లలు తెలియక అజ్ఞానంతో ఎట్లా వస్తారు. అజ్ఞానం పసితనంలో ఉంటుంది. యవ్వనం వచ్చిన తర్వాత కూడా పసితనం అట్లాగే ఉంటుందా? వయస్సు వచ్చిన తర్వాత కూడా అట్లాగే ఉంటుందా? అట్లాగే ఉంటే వాడు బతకడం ఎట్లా చెప్పాలో తెలియాలి. కొంచెం ఆగుదాం, విందాం, ఏమవుతుంది విందాం అని తన్ను తాను కూర్చోబెట్టుకుంటుంటే అర్థమవుతుంది. అట్లా చేయలేదా? బడిలో చేర్చిన తర్వాత
మరి బయటవన్నీ పక్కన నెట్టేసి బళ్ళు ఎట్ట విన్నాడో ఆ పాఠం వచ్చింది. మరి బయటవన్నీ పక్కన నెట్టేసి బయటవన్నీ నేర్చుకున్నాడు. అంత బయటవన్నీ నేర్చుకుని వదిలిపెట్టేవాడు నేర్చుకునేవాడు. తన గురించి చెప్తున్నటువంటి బయటవన్నీ నేర్చేసి కాసేపు ఆగి విందామని. కాసేపు ఆగు, దాని ఎందుకు దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయి, నా శ్రేయస్సుకు వస్తుందని గుర్తించు అని. మరి సామాన్యులు శ్రవణం చేయడానికి వచ్చిన వాళ్ళు ఉండాలి. సాధకులు కూడా ఒక మాట గురువు చూసేప్పటికి కాసేపు ఆగి, సరే ఏమనదు, రియాక్ట్ కాకుండా ఉంటే చాలు. ఆకుండా ఉంటే లోపల తేజస్సు ఏమొస్తుందో అది గురువు యొక్క ఆశ, నువ్వు అట్లా చేయాలని. లేకపోతే అది పట్టుకోకపోతే నీకు అది నిజదాకా గురువు భారం వహించాల్సిందే. మనం అంతేమైనా గురువులకు భారం అవుతామా, లేదా గురువు నుంచి గురుస్వరూపాన్ని తీసుకుంటామా? గురువు అందిస్తాడు, అందిస్తాడు. లోకంలో ఎట్లా ఉంటుంది, పోయేటప్పుడు తన ఆస్తి అంతా ఇచ్చిపోతాడు పిల్లలకి. ఎట్టాగో గురువు తన తేజస్సంతా నీకు ఇస్తున్నాడు, దానికి నువ్వేం చేయక్కర్లేదు. అంత గొప్పతనాన్ని నువ్వు పోగొట్టుకున్న దాన్ని, జన్మాంతరంగా పోగొట్టుకున్న దాన్ని ఈ రోజున ఇప్పుడు ఇదిగో అందుకో ఇస్తున్నా అని చూపిస్తుంటే, తన ప్రవృత్తి ఒకటి అడ్డం వేసుకుని, చంద్రుడిని అడ్డం వేసుకుని, తన జ్ఞాన విజ్ఞానములను, గురువును, శాస్త్రమును, ప్రశాంతతను, సర్వములు తేజస్సులన్నింటినీ, సర్వశ్రేయస్సుల్ని కూడా అడ్డం వేసుకొని, ఇది సూర్యగ్రహణం అంటే ఇది సూర్యగ్రహణం కాదు. అర్థమవుతుందా? కనుక ఈ సూర్యగ్రహణం కాదు, గురువు గ్రహణం. గురువు తన సాధన అడ్డం వేసుకుని గురువుని గ్రహించకుండా చేస్తున్నాడు. అది చేయకూడదు. అభిమానపడకుండా మళ్ళీ మళ్ళీ విని అవగాహన చేసుకొని గ్రహణ శబ్దాన్ని సరిగా తీసుకోవాలి. సూర్య, భూమి, చంద్రుల గ్రహణం మనకు అస్తవ్యస్తంగా ఉందని చక్కగా బాహ్య సృష్టి మనకు చూపిస్తున్నది. ఇది స్వరూపంని చేరటానికి, తన శుద్ధత్వాన్ని, ప్రశాంతతను చేరటానికి తనే అడ్డం వేసుకుంటున్నాడు అన్నటువంటి ఒక దోషాన్ని గుర్తించి ఇది తప్పించుకోవాలి అనేటటువంటి బాధ్యతగా చేస్తే అభిమాన అహంకారాలు రావు. ఇంకా సూర్యగ్రహణం, భూమి యొక్క గ్రహణం కూడా, ఇంకా చంద్రగ్రహణం, గురువు యొక్క గ్రహణం కూడా సరైన విధంగా గ్రహించటమే గ్రహణం అని, కానీ అస్తవ్యస్తం కాదు అన్న సత్యాన్ని కూడా నిలుపుకుంటూ మళ్ళీ మళ్ళీ శ్రవణం చేసి సవరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వెంటనే సూర్యగ్రహణం లేకపోయినప్పటికీ కూడా రెండు పోల్చుకొని సాధకులు తరించాలనే ఉద్దేశంతో ఇది కూడా ఇప్పుడే విడుదలవుతున్నది. శ్రీకృష్ణ ఆంధ్రమఠం నుంచి వేదాంగ జ్యోతిషం అని ఈ పుస్తకం అందరూ చదవటానికి యోగ్యమైంది, చదవలసినది కూడా. దీనిలో శాస్త్ర తాత్పర్యము, బయట సృష్టి యొక్క తాత్పర్యము, మన సవరణ, కొన్ని చోట్ల లెక్క ప్రకారంగా లెక్కలు కూడా వేసి చూపించినట్టుగా ఉంటుంది. సామాన్యులైన సాధకులైన చదివి తరించగలరు. ఓ సత్.